హాయ్ అండి. ఈరోజు మనం మిల్లెట్ దోస బ్యాటర్‌కి వెజ్జీస్‌తో టేస్టీ క్రిస్పీ దోసలు చూద్దాము. ముందుగా మినపప్పు, బియ్యం, మిల్లెట్స్, రాజ్మా, చనా, పెసలు, కొద్దిగా మెంతుల్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. మనం రెగ్యులర్‌గా వేసే దోస పిండిలో కాస్త మిల్లెట్స్ వేసి చూడండి. తినడానికి చాలా బావుంటుంది. A small change can make a big difference in your daily routine. అలాగే ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యాన్ని కూడా ఒక గంట వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కడిగి రాళ్ళు ఏమీ లేకుండా గాలించుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండికి జొన్న పిండి, రాగి పిండి కలుపుకొని ఓవర్ నైట్ మనం ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. పిండిలో లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా నీట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన దోస పిండితో దోస వేసుకొని కారం పొడి, మిర్చి అండ్ ఆనియన్, క్యారెట్, నెక్స్ట్ మనం పన్నీర్‌ని కొద్దిగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ చీజ్, ఇలా చీజ్ స్లైసెస్‌ని పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాస్త హై ఫ్లేమ్‌లో కొంచెం సేపు ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ, హెల్తీ, టేస్టీ దోస రెడీ అవుతుంది. ఒక్కసారి ట్రై చేస్తే నో చెప్పకుండా తింటారు.